Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Certainly, Srila Prabhupada wanted human welfare activities. ఖచ్చితంగా శ్రీల ప్రభుపాదుల వారు మానవ సంక్షేమ కార్యకలాపాలను కోరుకున్నారు. There's no doubt about that. దాని గురించి ఎలాంటి సందేహం లేదు. That's what he came for this world. అందుకే ఆయన ఈ ప్రపంచానికి వచ్చింది కూడా. For this world for to help people to become Krishna conscious, which is జనులకు కృష్ణ చైతన్యవంతులు అవ్వడానికి సహాయం చేయడం కోసం. the ultimate welfare activity. అదే అంతిమమైనటువంటి సంక్షేమ కార్యం. Srila Prabhupada in this letter several times refers to how the government is spending millions of dollars with no tangible result to help the young people. శ్రీల ప్రభుపాదుల వారు ఈ లేఖలో ఎన్నోసార్లు ఆయన ఏ విధంగా ప్రభుత్వాలు లక్షల డాలర్లు ఖర్చు పెడుతున్నాయి, కానీ ఈ యువతరం వారికి చెప్పుకోదగినటువంటి సహాయం ఏ విధంగా చేయలేకపోతుంది అనే దాని గురించి ఎన్నోసార్లు ప్రస్తావన చేశారు. This refers to, we can understand from other statements of Srila Prabhupada. మరి శ్రీల ప్రభుపాదుల వారు చేసినటువంటి ఇతర ప్రకటనల నుండి మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా He often said that the American government is spending so much money to try to stop this drug addiction, but we are doing it without any government help. So what? శ్రీల ప్రభుపాదుల వారు తరచుగా ఏమనేవారంటే, ఈ అమెరికన్ ప్రభుత్వం ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం ఏదైతే ఉందో దాన్ని ఆపడానికి ఎంతో ధనాన్ని ఖర్చు పెడుతుంది, కానీ మనం అదే పనిని ప్రభుత్వ సహాయం లేకుండా చేస్తున్నాం అని అన్నారు. They give us money and cooperate with us, and we ఇంకా ఆయన ఏమన్నారంటే, మరి వాళ్ళు చేయలేని పని మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టాలనుకున్నటువంటి ధనాన్ని మనకిచ్చి మనతో ఎందుకు సహకరించకూడదు అని అన్నారు. can do much more to help the young people. ఎందుకంటే మనం యువతరానికి ప్రభుత్వం చేయగలిగిన దానికంటే ఇంకా ఎక్కువ సేవ చేయగలం అని అన్నారు. So the ultimate welfare work is giving Krishna consciousness, but కాబట్టి అంతిమమైనటువంటి సంక్షేమ కార్యం ఏమిటంటే కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడం. even from a social point of view, చివరికి మనం సాంఘిక దృష్ట్యా మనం చూసినా కూడా the society will be benefited if people become Krishna conscious. జనులు కృష్ణ చైతన్యవంతులైతే సమాజం ఎంతగానో లాభపడుతుంది. So Srila Prabhupada appealing to people's sentiment that they want to do welfare work for human society is pointing out that look, we know how to do welfare work. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే జనులకు ఏదైతే ఒక భావన ఉంటుందో ఏమిటంటే వాళ్ళు మానవ సంక్షేమం కోసం ఏదో రకరకాల సంక్షేమ కార్యక్రమాలు చేయాలని అనుకోవడం ఏదైతే ఉందో, అక్కడ ఆయన చెప్పే విషయం ఏమిటంటే, చూడండి మాకు తెలుసు ఏ విధంగా సంక్షేమ కార్యం చేయాలో, Why don't you help us? కాబట్టి మేము చేస్తున్న దాంట్లో మీరు మాకెందుకు సహకరించకూడదు అని. And in fact this welfare work is amando doya doya. It's not మరి వాస్తవానికి ఈ సంక్షేమ కార్యం ఏదైతే ఉందో ఇది అమాందో దోయా దోయా అని చెప్పి అంటున్నారు. a welfare work which helps some and causes harm to others, just like ఈ సంక్షేమ కార్యం ఏదైతే ఉందో ఇది కొంతమందికి సహాయం చేసి ఇతరులకు హాని చేసేది కాదు. you may help poor people by feeding them meat. అంటే ఎలాగంటే మీరు పేదలకి మాంసం పెట్టి వారికి మీరు సహాయం చేయొచ్చు, but that doesn't help the animals that are slaughtered for providing them meat. కానీ అది ఏ జంతువులైతే వధించబడుతున్నాయో మాంసాన్ని సరఫరా చేయడం కోసం ఆ జంతువులకి మీరు చేసే సహాయం ఏదైతే ఉందో అది ఏ విధంగా ఉపయోగపడదు. So welfare work is required, కాబట్టి సంక్షేమ కార్యం అనేది అవసరం. but it's in Krishna consciousness our welfare work is a holistic package. కానీ కృష్ణ చైతన్యంలో మనం చేసే సంక్షేమ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది అన్నిటినీ కూడా కలగలుపుకుని ఉంటుందన్నమాట. It's not simply on the bodily platform or the mental platform, but it's on the spiritual platform. ఇదేదో కేవలం శారీరక తలంలోనో లేదా మానసిక తలంలోనో ఉండేది కాదు, ఇది ఆధ్యాత్మిక తలంలో ఉండేది. Which subsumes the mental, intellectual and bodily platforms. అంటే మనం చేసే సంక్షేమ కార్యం ఏదైతే ఉందో ఇది శారీరక మానసిక అలాగే
వివేకపరమైనటువంటి తలాలన్నిటినీ కూడా కలుపుకొని ఉంటుందన్నమాట. As far as prasadam distribution is concerned, yes, Srila Prabhupada, he wanted to have prasadam distribution, particularly at the temple. ఇక ప్రసాద వితరణ విషయానికి వస్తే అవును, శ్రీల ప్రభుపాదుల వారు ప్రసాద వితరణ జరగాలని కోరుకున్నారు, అయితే ప్రత్యేకించి మందిరాలలో. And at that time, prasadam distribution was going on in a big way in Mayapur to so many Bangladeshi refugees. మరి ఆ కాలంలో ఈ ప్రసాద వితరణ అనేది మాయాపూర్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో శరణార్థులు వారికి. So Srila Prabhupada was prepared to increase that program at Mayapur. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు మాయాపూర్లో ఆ కార్యక్రమాన్ని, అంటే ఈ బంగ్లాదేశీ శరణార్థులకు ప్రసాదాన్ని పెద్ద ఎత్తున పంచిపెట్టడం అనే దాన్ని పెంచడానికి ఆయన సన్నద్ధమయ్యారు. So we're not against feeding poor people with prasadam. కాబట్టి పేదవారికి ప్రసాదం పెట్టడం అనే దానికి మనమే వ్యతిరేకం కాదు. It's not our mission per se. కానీ అదే మన ఉద్యమం కాదు. Everyone is poor. Everyone who is not Krishna conscious is poor. ప్రతి ఒక్కరు పేదవాళ్లే. ఎవరైతే కృష్ణ చైతన్యవంతులు కాదో వాళ్ళందరూ పేదవాళ్లే. So we can do that. కాబట్టి మనం ఆ విధంగా చేయొచ్చు. Srila Prabhupada said everyone who comes to the temple, they should get puri and sabji and halava. శ్రీల ప్రభుపాదుల వారు ఏమన్నారంటే ఎవరెవరైతే మందిరానికి వస్తారో వారందరూ కూడా పూరి, కూర మరియు హల్వా అవన్నీ కూడా వాళ్ళకి అందాలని చెప్పారు. That was for the Western world. అయితే అది ఎవరికి అంటే పాశ్చాత్య ప్రపంచంలో ఉన్న వాళ్ళు. So everyone who comes to the temple can have prasad, and we కాబట్టి మందిరానికి ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరికీ ప్రసాదాన్ని మనం ఇవ్వచ్చు, వాళ్ళందరూ ప్రసాదాన్ని పొందొచ్చు. can have prasad distribution from the temples కాబట్టి మనం మందిరాల నుండి ప్రసాద వితరణ చేయొచ్చు in a big way, so that people who are hungry, they come to our temple specifically for taking food. They'll get. కాబట్టి మనం పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేయొచ్చు. ఆ విధంగా ఎవరైతే ఆకలిగా ఉన్నవారు ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా మన మందిరానికి ఆహారం స్వీకరించడానికి వస్తారు. Prasad, there's no harm in that. That's good. కాబట్టి ఈ ప్రసాదాన్ని మనం ఆ విధంగా ఇవ్వచ్చు మందిరానికి ఇచ్చిన వాళ్ళందరికీ, అందులో ఎలాంటి హాని లేదు. No, my understanding is that here that it's pretty clear that they were at Mayapur in particular. అయితే నా అవగాహన ఏమిటంటే ఇక్కడ ప్రత్యేకించి ఈ మాయాపూర్లో ప్రత్యేకించి చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ was distribution of prasadam to people who are in a very materially difficult situation. ఇక్కడ భౌతికంగా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ప్రసాద వితరణ అనేది జరుగుతూ ఉంది. అప్పుడు And they were getting some grains from the American, I believe, Canadian governments, and మరి వారు ఆ కార్యం కోసం అమెరికా మరియు కెనడియన్ ప్రభుత్వాల నుండి ధాన్యాన్ని కూడా పొందుతూ ఉన్నారు వాళ్ళు. so Srila Prabhupada was ready to expand that program. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు ఆ కార్యక్రమాన్ని ఇంకా విస్తరించడానికి సన్నద్ధంగా ఉన్నారు. అప్పుడు giving more prasadam if the governments were prepared to give more grains for that purpose. అంటే ఇంకా పెద్ద ఎత్తున ప్రసాదాన్ని పంచిపెట్టడం కోసం, అంటే ప్రభుత్వాలు ఒకవేళ ఆ ప్రయోజనం కోసం ఇంకా ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని ఇవ్వడానికి సన్నద్ధంగా ఉన్నట్లయితే. But he's also enjoining Rupa Nuga Prabhu, who is writing the letter to tell the governments that look, we can help in America also. మరి ఆయన ఈ లేఖ రాసినటువంటి రూపానుగ ప్రభు ఎవరైతే ఉన్నారో వారికి ఆదేశం ఇస్తున్నారు. ఏమనంటే చూడు, మనం అమెరికాలో కూడా అవసరమైతే మనం సహాయం చేయగలం. We can help you to achieve your aims of reforming or rescuing. Srila Prabhupada used the word rescuing the young people. అంటే శ్రీల ప్రభుపాదుల వారు ఎవరిని ఉద్దేశించి అంటున్నారంటే అమెరికాలో ఉన్నటువంటి యువతరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కాపాడడం కోసం, వారిని సంస్కరించడం కోసం మీ ప్రభుత్వం అంటే అమెరికా ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తుందో దానికి మేము మీకు సహాయం చేయగలం అనే విషయాన్ని తెలియజేయమని చెప్పారు. So why don't you help us? వాళ్ళు ప్రభుపాదుల వారు అడుగుతున్నారు, మరి మేము ఎలాగో చేస్తున్నాం కదా,
మీ ప్రభుత్వం మాకెందుకు సహాయం చేయకూడదు అని. But we'll do it by our method, not by కానీ మేము మా విధానంలో చేస్తాం ఆ పనిని, జనాన్ని ఉద్ధరించడం, అంతేగాని మీ విధానంలో కాదు. your method, which isn't working. ఎందుకంటే మీ విధానం పనిచేయట్లేదు కదా. Our method is a fully spiritual method. మరి మా విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి విధానం. Raise people to Krishna consciousness. అంటే జనాన్ని కృష్ణ చైతన్యానికి ఉద్ధరించడం. Did Srila Prabhupada want this only in a few temples in Mayapur? మరి మరొక ప్రశ్న ఏమిటంటే, మరి ఈ కార్యక్రమం ప్రభుపాదుల వారు మాయాపూర్లో ఉన్నటువంటి కొద్ది మందిరాలు మాత్రమే చేయాలని అనుకున్నారా? Well, he's specifically stressed the prasadam distribution in Mayapur. ఆయన ప్రత్యేకించి మాయాపూర్లో ప్రసాదం వితరణ గురించి నొక్కి చెప్పారు. One reason is because there were many hungry people in the area at the time. మరి దీనికి ఒక కారణం ఏమిటంటే ఆ సమయంలో అక్కడ ఆకలితో ఉన్న వాళ్ళు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి. But Srila Prabhupada writes in one purport that one specific function of a temple is to అయితే శ్రీల ప్రభుపాదుల వారు ఒక భాష్యంలో ఆయన ఏమని రాశారంటే, distribute prasad. మందిరం యొక్క ఒక ముఖ్యమైనటువంటి కార్యం ఏమిటంటే ప్రసాదాన్ని వితరణ చేయడం అని చెప్పారు. So in the few temples that I'm involved in, కాబట్టి నేను ఏవైతే మందిరాల్లో కొద్దిపాటి మందిరాల్లో నిమగ్నమై ఉన్నానో వాటిలో always promoting that we should have prasad distribution for everyone who comes. కాబట్టి ఎవరెవరైతే మందిరాలకు వస్తారో వాళ్ళందరికీ కూడా ప్రసాద వితరణ జరగాలని చెప్పి నేను ప్రోత్సాహం చేస్తూ ఉన్నాను. Let everyone who comes have a full plate of prasadam. కాబట్టి ఎవరెవరైతే వస్తున్నారో వారందరూ కూడా ఒక పూర్తి ప్లేట్ ప్రసాదం వాళ్ళు పొందనివ్వండి. At least it can be done once a day or twice a day as we అది కనీసం రోజుకు ఒకసారి లేదా 2 సార్లు జరగవచ్చు ఆ కార్యక్రమం, ప్రసాద వితరణ చేయడం ఎవరు వస్తే వాళ్ళకు. see, for instance, at Udupi, at Dwaraka, at Subramanyam, it's very famous. ఎందుకంటే మీరు చూడొచ్చు ఉడిపిలో, ద్వారకలో, అలాగే సుబ్రహ్మణ్యంలో చాలా ప్రఖ్యాతిగాంచిందనమాట ఈ ప్రసాద వితరణ అనేటువంటిది. They give full at Tirupati, not exactly prasadam, but some rice. But the people who come to Krishna's house shouldn't go away hungry. అలాగే తిరుపతిలో కూడా వాళ్ళు పంచిపెడుతుంటారు. అది ఖచ్చితంగా ప్రసాదం కాదు, కానీ ఏదో ఒక అన్నంతో తయారు చేసింది పెడుతుంటారు. కానీ మరి కృష్ణుని యొక్క ఇంటికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఆకలితో వెనుదిరిగి వెళ్ళకూడదు. That idea is there. So కాబట్టి ఆ ఆలోచన ఉంది. that can be expanded to all temples. కాబట్టి ఆ ఆలోచనని అన్ని మందిరాలకి మనం విస్తరింపజేయచ్చు. It's not necessarily for people who are undernourished. అంతేగాని ఎవరైతే సరైన పోషణ లేని వాళ్ళు, అంటే ఆకలితో ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రసాద వితరణ జరగాలని ఏమి లేదు. But let all the temples, let there be prasadam distribution. అందరినీ ప్రసాదాన్ని పొందనివ్వండి. అన్ని మందిరాలలో కూడా ప్రసాద వితరణ జరగాలి. That's certainly not outside Srila Prabhupada's instructions. కాబట్టి అది ఖచ్చితంగా శ్రీల ప్రభుపాదుల ఉపదేశాలకి సంబంధం లేని కార్యం అయితే ఇది కాదు. We should distribute prasadam profusely at all our temples. కాబట్టి మన మందిరాల్లో మనం చాలా చక్కగా మనం ప్రసాద వితరణ చేయాలి. Let it be done. కాబట్టి ఆ విధంగా జరగనిద్దాం. Do it. చేయండి ప్రసాద వితరణ. హరే కృష్ణ.